హలో అండి, నేను శ్రీకుమారిని. బోగన్విల్లే ఫ్లవర్స్ చూస్తున్నారా? ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా ఇప్పుడు పూస్తున్నాయండి. అవే మీకు చూపిస్తున్నాను. నేను పాతది కాదు. తర్వాత ఈ వీడియోని చివరి వరకు చూడండి, ఎందుకంటే నేను మట్టిని ఎలాగా తయారు చేస్తున్నానో కొంచెం షార్ట్లో చూపిస్తున్నాను. అది కూడా మీకు ఐడియా ఉంటుంది. కొత్తగా ఇప్పుడు నా వీడియోస్ చూస్తున్న వారికి, ఎవరికైనా మట్టి తయారు చేసుకోవాలనుకునే వారికి ఒక ఐడియా ఉంటుంది. నేను చేసింది నేను చూపిస్తున్నాను. ఆల్రెడీ నా పాత వీడియోస్లో నేను ఎన్నోసార్లు చేస్తూ చూపించాను. మరలా ఇప్పుడు మీకు ఒక్కసారి చూపిస్తున్నాను. తర్వాత టమాటోలు, తర్వాత మరి ఇంకా నేను ఇప్పుడు హార్వెస్ట్ చేస్తున్నవి ఏంటంటే టమాటోలు చేస్తున్నానండి. పుదీనా ఆకు ఎంత చక్కగా వచ్చిందో పుదీనా, అది కూడా మీకు చూపిస్తున్నాను. ఇంత చక్కగా పుదీనాను కానీ టమాటాలు కానీ నేను చాలా మట్టికి నేను ఏ కాయగూరలైనా, ఫ్రూట్స్ అయినా, వెజిటేబుల్స్ అయినా చాలా చక్కగా నేను హార్వెస్ట్ చేసుకుంటున్నాను. అంటే నేను తయారు చేసే మట్టి గురించి నేను ఆలోచిస్తానండి. నేను తయారు చేసుకునే ఈ మట్టిని బట్టి నాకు మంచి ఈల్డ్ని నేను తీసుకోగలుగుతున్నాను. నేను మరి చెరుకును పండించాను, మరి డ్రాగన్ ఫ్రూట్స్, ప్యాషన్ ఫ్రూట్స్, చక్కెరకేళి, అరటిగెలలు కేవలం టెర్రస్ గార్డెన్లో, పాట్స్లో, గ్రో బ్యాగ్స్లో నేను పెంచుకున్నానండి. నేను ఎక్స్పీరియన్స్ మీద నేర్చుకున్నాను. దగ్గర ఇంచుమించు నేను 5 years నుంచి నేను చేస్తున్న పని ఇది. ఇప్పుడు నేను టమాటాలు హార్వెస్ట్ చేస్తూ మీకు నేను ఇవి ఇంత చక్కగా టమాటాలు కాయడానికైనా, మరి ఏ రకంగానైనా వెజిటేబుల్స్ అయినా, ఫ్రూట్స్ అయినా, మరి లీఫీ వెజిటేబుల్స్ అయినా ఏదైనా మనం ఎంత చక్కగానో పండించవచ్చు, ఈజీగా పండించుకోవచ్చు. కాదంటే మనము రెగ్యులర్గా మనం పని చేసుకుంటే తప్పనిసరిగా మనకి మంచి ఈల్డ్ని మనం తీసుకోగలుగుతాం. రెగ్యులర్గా అంటే ఏం లేదండి, కిచెన్ వేస్ట్ని మనం పోగివేయడంలో, అంటే ఒక ప్లాస్టిక్ కవర్ పెట్టుకుని దాంట్లో మొత్తం కిచెన్ వేస్ట్ కలెక్ట్ చేసేసుకుని అది తీసుకొచ్చి పైన ఛత్ పైన నేను ఒక గ్రో బ్యాగ్ కానీ, కుండీ కానీ, ఎందులోనైనా మొక్క పెట్టాలనుకున్న దాంట్లో నేను వేసేస్తానండి. మట్టి వేసేస్తాను, డ్రై లీవ్స్ వేసేస్తాను. అది నేను ఇప్పుడు నేను ఎలా చేస్తాను అనేది కూడా మీకు నేను చూపిస్తున్నాను. ఇప్పుడు నేను ఈరోజు టమాటాలు నేను హార్వెస్ట్ చేస్తూ, మరి పుదీనాను కూడా నేను జస్ట్ నేను బయట నుంచి తెచ్చుకున్నది ఎప్పుడో తీసుకొచ్చిన ఆ పుదీనా కాడల్ని నేను మట్టిలో గుచ్చేస్తే చాలా బాగా వచ్చినాయండి. చూసారా టమాటాలు ఎలా గుత్తులుగా ఎంత బాగా కాసినాయి అని. మరి కేవలము టెర్రస్ గార్డెన్లో, పాట్స్లో ఈ విధంగా మనకి కాస్తున్నాయంటే అండి, అది మట్టిని బట్టేనండి. ఏ మట్టి పెడితే ఆ మట్టి ఉట్టి ఓన్లీ మట్టిలో పెట్టేస్తే ఏ మొక్క కూడా మంచిగా పెరగదు, మరి పూత రాదు, కాపు రాదు. దానికి మనం ఇవ్వాల్సినటువంటి పోషకాలు ఇవ్వాలి. మనం కెమికల్స్ వేస్తే జస్ట్ అది వెంటనే మంచి కాపు వస్తుంది, తర్వాత మట్టి పాడైపోద్ది. కెమికల్స్ వల్ల వచ్చిన పంటను మనము తిన్నా కూడా మనకి హెల్త్కి మంచిది కాదు. ఈజీగా సులువుగా మన టెర్రస్ గార్డెన్లో ఎంత చిన్న బాల్కనీ ఉన్నా కూడా అందులో చక్కగా మనము లీఫీ వెజిటేబుల్స్ పెంచుకోవచ్చండి. టమాటాలు, వంగ మొక్కలు, పచ్చిమిరప మొక్కలు, మరి ఇటువంటివన్నీ కూడా బాల్కనీలో మంచిగా ఎండ వస్తుంది అంటే సన్ మనకు బాగా రావాలి. ఆ వస్తున్న చోటే మనము వంకాయలనైనా టమాటాలనైనా మనం హార్వెస్ట్ చేయగలుగుతాము. బాగా పెరుగుతాయి అన్నమాట. పెద్ద స్థలం ఉండక్కర్లేదు, కొంచెం స్థలం ఉన్న మనసు ఉంటే మనకి తప్పకుండా మార్గం దొరుకుతుంది. ఇప్పుడు నేను హార్వెస్ట్ చేసేది ఏంటనుకుంటున్నారు? పుదీనా అండి. చూసారా ఎంత బాగా వచ్చినాయి అంటే, లీవ్స్ కూడా పెద్దవి. నేను హార్వెస్ట్ చేసాక మీకు చూపిస్తాను. చూడండి ఎంత బాగుందని. ఇంకా నేను చాలా మట్టికి కొంచెం వదిలేసాను. అంటే లోపల కంటే మనం మొత్తం లాగేయడం కంటే అలాగే నేను పైన బాగా పొడవు పెరిగిన కొమ్మలు కట్ చేసేసి అలా కిందకి అవి వదిలేసాను. అవి మళ్ళీ చిగులు పట్టుకుంటూ చక్కగా మరలా పెరిగిపోతాయి అన్నమాట. ఇలాగ మనం చాలా ఈజీ వేలో పెంచుకునే విధానంలో నేను మీకు చెప్తున్నానండి. నేను చేస్తూ ఎన్నో వీడియోలు చేసి చూపించాను. మట్టిని తయారు చేసుకునే విధానం కానీ, మొక్కని నాటుకునే విధానం కానీ, నేను మొక్క మొదటి నుంచి ఎలా నాటానో, ఎలాగ పెంచానో, ఇవన్నీ నేను వీడియోస్ తయారు చేసి పెట్టాను. కొత్తగా నా వీడియోస్ చూస్తున్న వారికి ఒక ఐడియా ఉంటుంది, మొక్కలు పెంచుకోవాలి, మనం కూడా ఇలా పండించుకోవచ్చు అనుకునే వారికి ఒక ఐడియా ఉంటుంది. ఒకసారి మరలా నేను ఇప్పుడు జస్ట్ మట్టిని నేను ఎలా చేస్తాను అనేది కూడా మీకు చూపిస్తూ వీడియో తీస్తున్నాను. కాబట్టి చివరి వరకు ఈ వీడియోని చూడండి. ఇదిగోండి పుదీనా నేను తీసుకున్నాను. కాస్తనే పూల కుండీల్లో వచ్చిన టమాటా మొక్క అది.
మనం కిచెన్ వేస్ట్ వేస్తాం కదా, దానివల్ల దానికి అదే మొక్కలు వచ్చిన వాటికి కూడా నాకు చక్కగా కాపు వచ్చింది. ఇదిగోండి టమాటాలు, చూసారు ఎంత బాగున్నాయి టమాటాలు. మరి పుదీనా అయితే భలే బాగుంది, చాలా ఫ్రెష్గా పెద్ద పెద్ద ఆకులతోటి చాలా బాగుంది. మనము పుదీనానే కాదండి, మెంతులు వేస్తే మెంతాకు వస్తుంది. తర్వాత ధనియాలు వేస్తే చక్కగా మనకి కొత్తిమీర, పాలకు. మరి నాకైతే చుక్కకూర అయితే ఎంత బాగా కాసిందో ఒక టైంలో నేను వేసినప్పుడు, అది కూడా నాకు ఇంచుమించుగా 70,000 ఎంత వ్యూస్ వచ్చినాయి. అలాగ అంటే మనము చేసే పనిలో మంచి ఫలాన్ని చూడగలుగుతామండి. చూసారా ఈ యొక్క పుదీనా ఎంత బాగుందో, టమాటాలు ఎంత బాగున్నాయో చూసారా. మరి పచ్చిమిరపకాయలు కూడా చాలా బాగా నాకు కాసినవి. ఇకపోతే మీకు చూడండి పుదీనా ఎంత దగ్గరగా మీకు చూపిస్తున్నానో చూడండి. పుదీనా చూడండి ఎంత బాగుందని. టమాటాలు, పచ్చిమిరపకాయలు ఇవ్వండి, చక్కగా మంచిగా మనం చట్నీ తయారు చేసుకోవచ్చు. మరి ఇప్పుడు నేను బ్యాగుల్లో గ్రో బ్యాగ్లోని ఎక్కువ గ్రో బ్యాగులు ఇప్పుడు నేను తయారు చేస్తున్నాను. కిచెన్లో వచ్చిన ఏది కూడా వేస్ట్ చేయనండి. ముఖ్యంగా ప్లాస్టిక్ ఒక్కటి తప్పించి ప్రతిదీ నేను తీసుకొచ్చి మొక్కలకి నేను మట్టి కింద తయారు చేసి వేస్తాను. ఇదిగో చూసారా, ఇది ఒక్కరోజు వేసినటువంటి కిచెన్ వేస్ట్ అండి. ఇది ఒక్కరోజు మొత్తం అంతా తీసిన కిచెన్ వేస్ట్. ఇది తీసుకెళ్ళి నేను పైన ఎలా వేస్తున్నానో మీకు నేను చూపిస్తాను, చూడండి. వచ్చేసి ఇదిగో చూసారా సంచి. ఇవి మనం కుండీలో మొక్క పెట్టుకోవాలనుకుంటున్నామా, పాట్లో పెట్టుకోవచ్చు, లేదా గ్రో బ్యాగ్లో పెట్టుకోవచ్చు. ఈ తెచ్చినటువంటి ముందు నేను గ్రో బ్యాగ్లోనే ఆల్రెడీ ఫస్ట్ వేసేసి ఉంచానండి. ఫస్ట్ నేను కొంచెం మట్టి వేసి, డ్రై లీవ్స్ వేసి, కిచెన్ వేస్ట్ వేసి, మళ్ళీ డ్రై లీవ్స్ వేసి ఉంచేస్తాను. అలా ఉంచేసిన ఆ బ్లాక్ బ్యాగ్ అటువంటిది. ఇప్పుడు మళ్ళీ అందులోని ఇప్పుడు నేను పోగేసి ఉంచినటువంటి కిచెన్ వేస్ట్ అంతా కూడా ఇదిగో ఇలా సంచిని తీసుకొచ్చి గ్రో బ్యాగ్లో వేసేస్తున్నాను. ఇది ఇలా మనం పరిచేసేసి ప్రతి తుక్కు, అసలు పాలు మన నెయ్యి కాస్తే వచ్చే అడుగు మాడు ఉంటుంది కదా, అది కూడా చాలా బాగా పనికొస్తుంది. అది వేసేస్తానండి. ఏదైనా సరే పాడేయడం అనేది లేదు. నేను ప్లాస్టిక్ ఐటెం మాత్రం పడేస్తాను. ఇదిగో చూసారా మట్టి కొంచెము ఆ పైన అలా జల్లేస్తాను అంతే, పెద్దగా ఎక్కువ మట్టి కూడా పట్టదు. ఈ పైన నేను డ్రై లీవ్స్ వేసేస్తాను. డ్రై లీవ్స్ వేసేసి అలా కవర్ చేసి ఉంచేస్తే మరలా నెక్స్ట్ డే మనకు వచ్చిన కిచెన్ వేస్ట్ని మరలా ఇదే ప్రొసీజర్లో నేను ఇంతే ప్రొసీజర్ ఫాలో అవుతానండి. ఇప్పుడు ఇది ఇలా ఉంటుంది. దీనివల్ల మనకి దోమలు కానీ మరి వాసన కానీ ఏమీ తెలియదు మనం గార్డెన్లోకి వచ్చినా కూడా. ఇందులో నుంచి కిందకు వచ్చే వాటర్ ఉంటుంది కదా, ఆ వాటరు ఈ మొక్కకి మనకు వెళ్తుంటుంది అనమాట. ఆ విధంగా నేను కిచెన్ వేస్ట్ని, డ్రై లీవ్స్ని, కొంచెంగా మట్టిని వేసి తయారు చేసేసి నేను ఫుల్గా గ్రో బ్యాగ్ అయితే గ్రో బ్యాగ్, పాట్ అయితే పాట్ నింపేసేసి అలా వదిలేస్తాను. అలా వదిలేసిన తర్వాత ఇంచుమించుగా ఒక 45 డేస్కి, సమ్మర్లో అయితే అండి ఖచ్చితంగా 1 మంత్కి మట్టి కింద తయారైపోద్ది. ఇప్పుడు ఈ సీజన్లోని మట్టి కింద తయారవడానికి ఇంచుమించు 45 డేస్, 50 డేస్ లేదా 2 మంత్స్ వేసుకోండి ఫుల్గా మనకి మట్టి అయిపోవడానికి. ఇదిగో ఈ బ్యాగ్ కూడా నేను అలా తయారు చేసేసి ఉంచాను. అలా బ్యాగులు తయారు చేసేసి ఉంచుతాను. ఎందులోనైనా ఎప్పుడైనా ఏదైనా మొక్క పెట్టాల్సి వచ్చినప్పుడు ఈ పైన నేను కొంచెము మట్టిని, పశువుల ఎరువుని, తర్వాత వేపపిండిని కలిపేసేసి ఈ పైన ఈ కవర్లో ఇప్పుడు ఇదంతా దిగిపోద్ది కిందకి. ఇంత చూసారా, ఈ సంచి చూసారా నిండిపోయింది. ఇది మనకి మట్టి అయిన తర్వాత దిగిపోద్దండి బాగానే. అప్పుడు ఆ వెల్తికి నేను కిచెన్ వేస్ట్ వేసేసిన ఈ సంచిలోనే ఆ వెల్తికి నేను మట్టి, మాగిన పశువుల ఎరువు, తర్వాత వేపపిండి కలిపేసేసి ఆ పైన మట్టి వేసేసి ఫిల్ చేసి దాంట్లోని మొక్క పెట్టేస్తాను. ఆల్రెడీ ఇది మనకి కింద మట్టి తయారైపోయి ఉంటుంది. మరలా మనం పైన కొంచెం మట్టి, మాగిన పశువుల ఎరువు కలిపి పెట్టేస్తే మొక్క చాలా బాగా పెరుగుతుంది, మంచి దిగుబడి ఇస్తుందండి. ఇలాగ నేను మట్టి తయారు చేసుకుంటాను. ఫస్ట్లో నేను చాలా బాధపడ్డాను. మట్టి ఎలా తయారు చేసుకోవాలో తెలిసేది కాదు. కిచెన్ వేస్ట్ ఎలాగా మట్టి కింద తయారు చేసుకోవాలో రకరకాలుగా చాలామంది చాలా రకాలుగా చెప్పేవారు. ఇంకా నేను ఈ విధానం నేర్చుకున్నాక నాకు చాలా బాగా నేను సక్సెస్ అయ్యాను. మంచి దిగుబడి తీసుకుంటున్నాను. నా పాత వీడియోస్ చూస్తే మీకు తెలుస్తుంది నేను ఎంతంత దిగుబడి తీసాను అనేది.
ఆ విధంగా నేను మట్టిని తయారు చేసుకుంటూ మొక్కలు పెంచుకుంటున్నానండి. ఇదండి నా వీడియో. మరి దేవునికి నేను కొంచెం ఎప్పుడు థ్యాంక్స్ చెప్పుకుంటాను లాస్ట్లోని. పరిశుద్ధుడైన తండ్రి, పరలోకమందున్న ప్రభువా, మీకు వందనాలు, స్తుతులు తండ్రి. ఇచ్చినటువంటి ఈ యొక్క గార్డెన్ కొరకు స్తుతులు. నేను చేస్తున్న ప్రతి పనికి తోడై ఉండి నాకు మంచి పంటను ఇస్తున్నందుకు వందనాలు. ఇస్తున్న ఆరోగ్యం బట్టి నేను ఇది చేయగలుగుతున్నాను ప్రభా, అందుకు నీకు స్తుతులు. మా వ్యూవర్స్ని, మా సబ్స్క్రైబర్స్ని ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన మీ యొక్క దీవెనలు కుమ్మరించండి ప్రభా. నా వలే గార్డెన్ పెట్టుకుని నైనా పెంచుకోవడానికి ట్రై చేస్తున్న వాళ్ళందరికీ మీరు తోడే ఉండండి. మా రాష్ట్ర ప్రజలను, మా దేశ ప్రజలను, యావత్ ప్రపంచాన్ని మీ దయగల హస్తాల్లో భద్రపరచుకోమని నాకు ఇచ్చిన ఈ గొప్ప కృపను బట్టి వందనాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామములో స్తుతించి ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ అండి.